చెక్తో పాటుగా ఆ ప్రొసీజర్ అంతా మీకు లాయర్గా చెప్తారు. దాఖలు చేసుకుంటే మీకు కోర్టు నుండి వాళ్ళకి సమన్లు వెళ్తాయి, ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే చెక్కు ఒక్కసారి మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకులో రీప్రజెంట్ చేయడం అనేది చేయకూడదు. అది ప్రొసీజర్. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంకో విషయం ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ చేయడం జరిగింది. 143 సెక్షన్ కింద ఇంటరైమ్ కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి కొత్తగా ఒక సెక్షన్ని యాడ్ చేశారు. కంప్లైంట్తో పాటుగా మీరు ఇంటరైమ్ పిటిషన్ ఒకటి పెట్టుకుంటే మీకు ఏం చేస్తారంటే కోర్టు వారు ఇంటరైమ్ కాంపన్సేషన్ కింద 20% చెక్ అమౌంట్లో 20% కంప్లైంట్కి ఇమ్మని చెప్పి ఒక ఆర్డర్ వేస్తారు. అంటే కేసు తేలే లోపల ఈ 20% అమౌంట్ కూడా కంప్లైంట్ దగ్గర ఉంటుంది, రెస్పాండెంట్ చెల్లిస్తారన్నమాట.